హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను జిల్లేడికాయల స్వీట్ తయారు చేస్తున్నానండి. కొబ్బరి కూరలోని బెల్లం వేసి స్టవ్ మీద పెడితే కొబ్బరి ఉండలు అవుతాయి కదా, అలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ స్టఫింగ్ కింద ఇది స్టవ్ మీద పెడుతున్నానండి. ఇందులో నేను యాలక్కాయ వేస్తున్నాను వాసనకి. ఇది కొబ్బరి ఉండల్లాగా అవుతుందండి. నేను నెయ్యి వేస్తున్నానండి స్మెల్కి కొంచెం. ఉడుకుతుందండి, అది అలా కలుపుతూ ఉండాలన్నమాట అడుగు అంటకుండా. బెల్లం చూడండి కరుగుతుంది లిక్విడ్ లాగా అయ్యి. మనకి కొబ్బరికాయ ఉడికిన తర్వాత అందులోని నువ్వులు కూడా యాడ్ చేస్తానండి. ఉడికిపోయిందండి, ఆపేద్దాం. చల్లారిన తర్వాత వేయాలండి నువ్వులు. ఇదిగోనండి నువ్వులు చల్లారిన తర్వాత వేస్తున్నాను. చల్లారాలి ఫస్ట్. మైదా పిండి అండి, వాటర్ వేసి కలిపాను. ఇప్పుడు ఇది చిన్న చిన్న బాల్స్లా చేసి అట్లు చేసుకోవాలి. ఆ అట్లలోని మనం ఆ కొబ్బరి కూర ఉంది కదండి, ఆ స్వీట్ స్టఫ్ చేస్తాను. చూడండి బాల్స్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, బాల్స్ చేసిన తర్వాత అట్లు చేయాలన్నమాట. అందులోని మనం చేసిన స్వీట్ స్టఫ్ చేయాలి. అట్లు చేస్తున్నానండి. మైదా పిండి కదా, గోధుమ పిండి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. అట్లు చేసిన తర్వాత ఇందులో స్టఫింగ్ వేస్తాను. ఫస్ట్ అట్లు చేసేస్తున్నానండి, తర్వాత స్టఫింగ్ చేసి జిల్లేడికాయల షేప్ చేద్దాము. ఫస్ట్ అట్లయితే చేసేస్తున్నాను. అట్లు అయిపోయండి, అట్లు చేసాను. ఇప్పుడు మనం కొబ్బరికూర ఉంది కదండి, అందులో నువ్వులు యాడ్ చేస్తాను. నువ్వులు యాడ్ చేస్తున్నానండి. నువ్వులు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. చెట్టు కింద చేస్తున్నానండి, చల్లగా ఉంది, ఎండలు కదా. ఇదిగోండి స్టఫింగ్. కొబ్బరి ఉండల్లాగా ఉంటాయి, ప్లస్ నువ్వులు ఉండల్లా ఉంటాయండి టేస్ట్ అయితే. ఇవి మనం అట్లలోని వేద్దాం. ఇదిగోనండి స్టఫ్ వేస్తున్నాను. మనకు నచ్చినంత వేసుకోవచ్చు. ఫస్ట్ తడిగా ఉంటుంది కదండి, దాని మీదే మనం నొక్కేద్దాము. గట్టిగా నొక్కితే తడి మీద అంటుకుంటుంది అన్నమాట. జాగ్రత్తగా ఇది లోపల ఉంది కానీ బయటికి రాకుండా చేసుకోవాలి. ఇప్పుడు మ్యాక్సిమం రాదు, మళ్ళీ దీన్ని అయితే మనం డిజైన్ చేసుకుందాం. ఇలా డిజైన్ చేసుకొని అన్నీ ఇలాగే చేసుకోవాలండి. అప్పుడు ఇంకా అది మనకైతే బయటికి రాదు. ఓకే, దీన్ని జాగ్రత్త తీసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. అన్నీ ఈ విధంగా చేస్తున్నానండి. ఇదిగోనండి ఇలా ప్రిపేర్ చేశాను. ఇవి ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై చేద్దాం. చెట్టు కింద చేశానండి, చూడండి.
ఆయిల్ పెట్టానండి, మరుగుతుంది. ఇప్పుడు అవన్నీ ఇందులో వేసి ఫ్రై చేద్దాం. ఫ్రై చేస్తున్నానండి. వేగేయండి, ఇవి ప్లేట్లో తీసేసుకుందాం. రెడీ అయిపోయాయండి జిల్లేడికాయలు. చూడండి, ఇవి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోనండి, ఓపెన్ చేద్దాం. జిల్లేడికాయలండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.